1953లో మద్రాసు రాష్ట్రం నుండి విడివడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, 2014లో విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ వరకు మొత్తం 20 మంది నాయకులు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. టంగుటూరి ప్రకాశం పంతులు నుండి నారా చంద్రబాబు నాయుడు వరకు రాష్ట్ర చరిత్ర, ముఖ్యమంత్రుల వివరాలు ఇక్కడ ఉన్నాయి. 1. టంగుటూరి ప్రకాశం పంతులు 1953–1954 మద్రాసు ప్రెసిడెన్సీ నుండి తెలుగు ప్రజల కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు మొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్రకేసరి బాధ్యతలు చేపట్టారు. 2. బెజవాడ గోపాలరెడ్డి 1954–1956 ప్రకాశం పంతులు ప్రభుత్వం పడిపోయిన తర్వాత బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వీరి హయాంలోనే రాష్ట్ర రాజధాని కర్నూలులో ఉండేది. 3. నీలం సంజీవరెడ్డి 1956–1960, 1962–1964 తెలుగు మాట్లాడే ప్రాంతాలని ఏకమై విశాల ఆంధ్రప్రదేశ్ నవంబర్ 1956 1న ఏర్పడింది. దీనికి మొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి ఎన్నికయ్యారు. తరువాత 1962లో రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యారు. 4. దామోదరం సంజీవయ్య 1960–1962 సంజీవరెడ్డి కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్లడంతో దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలి దళిత ముఖ్యమంత్రిగా ఈయన చరిత్ర సృష్టించారు. 5. కాసు బ్రహ్మానందరెడ్డి 1964–1971 రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో ఒకరు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో ఆయన ఈ పదవిని నిర్వహించారు. 6. పి.వి. నరసింహారావు 1971లో సీఎం అయ్యారు. భూసంస్కరణలు తెచ్చిన నాయకుడిగా ఆ తర్వాత భారతదేశానికి ప్రధానిగా ఎదిగిన ఘనత ఆయన సొంతం. జలగం వెంగళరావు అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. మర్రి చెన్నారెడ్డి 1978లో, ఆ తర్వాత 1989లో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రాం, కోట్ల విజయభాస్కర రెడ్డి, ఎన్. జనార్దన రెడ్డి 1980వ దశకంలో కాంగ్రెస్ పార్టీ తరపున వరుసగా ముఖ్యమంత్రులుగా పాలించారు. తెలుగుదేశం పార్టీ శకం 1983–2004 నందమూరి తారక రామారావు 1983 నుంచి 1984, నాదెండ్ల భాస్కరరావు 1984, 1984 నుంచి 1989, 1994 నుంచి 1995 తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీ టీడీపీ స్థాపించి ₹2 కిలోల బియ్యం సంక్షేమ పథకాలతో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. నారా చంద్రబాబు నాయుడు 1995 నుంచి 1999, 1999 నుంచి 2004 వరకు ఉమ్మడి ఏపీని ఐటీ హబ్గా, సైబరాబాద్గా మార్చడంలో, హైటెక్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ హయాం మరియు ఉమ్మడి రాష్ట్ర విభజన 2004 నుంచి 2014 వరకు. వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 నుంచి 2009 వరకు జలయజ్ఞం, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలతో పేదలకు చేరువయ్యారు. కొణిజేటి రోసయ్య 2009 నుంచి 2010 వరకు అకస్మాత్తుగా జరిగిన వైఎస్ఆర్ మరణం తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టారు. నల్లరి కిరణ్ కుమార్ రెడ్డి 2010 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ 2014 నుంచి 2026 వరకు. నారా చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు విభజిత ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అమరావతి రాజధాని నిర్మాణానికి పునాది వేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించి నవరత్నాలు మరియు గ్రామ సచివాలయ వ్యవస్థను అమలు పరిచారు. నారా చంద్రబాబు నాయుడు 2024, ప్రస్తుతం 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.